జనసేన అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి 74,000 పైచిలుకు మెజారిటీతో ఘన విజయాన్ని సాధించారు. అంతేకాదు తనతో పాటు పోటీ చేసిన మరో 20 మందిని వారి వారి నియోజకవర్గాల నుంచి అద్భుతమైన మెజారిటీతో గెలిపించగలిగారు. ఎన్నికల చరిత్రలో 100కు 100% స్ట్రైక్ రేట్ నమోదు చేసిన జనసేన సంచలన రికార్డును నమోదు చేసింది. పవన్ విజయం సాధించగానే తెలుగు సినీ పరిశ్రమల్లో ఎంతో మంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, అన్ని విభాగాలకు చెందిన ప్రముఖులంతా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం వెంటనే తమ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీతో ఆ ఇద్దరు హీరోలు రాసుకొని పూసుకొని తిరిగారు. వ్యాపారాల పరంగా లావాదేవీలు నిర్వహించి భారీ లాభాలను మూటకట్టుకున్నారు. ఈ ఇద్దరు హీరోలలో ఒకరు జగన్ కు రైట్ హ్యాండ్, మరొకరు లెఫ్ట్ హ్యాండ్ అన్నట్లుగా ఉండేవారని సమాచారం. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారనే సమాచారం బయటకు రాగానే వైసీపీ నాయకులు దూషణాపర్వం కొనసాగించారు. ఆ సమయంలో కూడా ఈ ఇద్దరు హీరోలు పవన్ కు మద్దతు తెలియజేయలేదు. పవన్ గెలిచినట్లు వార్త రాగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎవరితోనూ వీరు కాంటాక్ట్ లో లేరంట. తమ పని తాము సైలెంట్ గా చేసుకుని పోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం తెలుగు సినీ పరిశ్రమలో వైరల్ అవుతుంది. అధికారం చేపట్టిన పవన్ కళ్యాణ్ తమ రాజ్యం ఎలా ఉండబోతుందో ప్రజలకు కొద్ది రోజుల్లోనే తెలియజేయబోతున్నారు. తాను తప్పు చేశాను అనే విషయం నిరూపితమైతే కాలరు పట్టుకొని నిలదీయాలి అని ప్రజలకు సూచించారు. ఎమ్మెల్యేగా తాను పూర్తి జీతం తీసుకుంటాను అన్నారు. తీసుకున్న ప్రతి రూపాయికి జవాబుదారీతనంగా ఉంటాను అన్నారు.